హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో మేమైతే ఒక 3 months నుంచి ఏదో ఒక ట్రిప్కి వెళ్ళాలనుకుంటూ ఉన్నాము. సో ట్రిప్కి అయితే ఒక ప్లేస్ డిసైడ్ చేసి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఢిల్లీలో ల్యాండ్ అయ్యాము. సో మీకు ఈ ట్రిప్ మొత్తం సస్పెన్స్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే మేము ఇండియా గేట్కి బయలుదేరేసాము. ఇండియా గేట్లో ఇక్కడ మినీ బైక్ రైడ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. లైక్ కిడ్స్ లెక్క ఫీలింగ్ ఉంది మాకైతే ఫన్నీగా. సో మీరు కూడా ఒకవేళ ఇండియా గేట్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. మినీ బైక్స్ చాలా బాగుంటుంది. సో ఇలా మినీ బైక్ రైడింగ్ అయిపోయాక కొన్ని పిక్చర్ అయితే క్లిక్ చేసాము. ఇలా అండ్ ఇండియా గేట్ తర్వాత డే 2 అయితే మేము రిషికేష్కి బయలుదేరాము. అక్కడ రీచ్ అయిపోయాక అయితే మేము ఒక బైక్ రెంట్కి తీసుకున్నాము రానా రెంటల్ బైక్స్లో. సో ఒక ఫుల్ ట్యాంక్ చేసుకొని మేమైతే లక్ష్మణ్ ఝూలాకి బయలుదేరేసాము. మై గాడ్, ఇలాంటి వ్యూ నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. లక్ష్మణ్ ఝూలాకి వెళ్ళే దారి మాత్రం చాలా బాగుంది. ఫారెస్ట్ లోపల చాలా చాలా బాగుంది గైస్. మీరు డెఫినెట్గా రిషికేష్కి వెళ్ళారంటే బైక్లోనే రైడ్ చేయండి. సో ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసాము. మ్యాపింగ్ పెట్టుకుని హెడ్లగట్లో వచ్చేసాము. రెసిడెన్సీ వాళ్ళకి కాల్ చేసి ఫైనల్గా ద వ్యూ మా రూమ్ నుంచి ఉంది చూడండి, వేరే లెవెల్. యాక్చువల్గా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ వ్యూ కానివ్వండి, అట్మాస్ఫియర్ కానివ్వండి, అక్కడ ఉండే అప్పుడు రైనింగ్ కాబట్టి అక్కడ క్లైమేట్ కానివ్వండి, అండ్ రూమ్ కూడా మాకు చాలా క్లాసీగా అనిపించింది. చాలా బాగుంది. సో రిషికేష్లో డే 1 అయితే షాపింగ్ చేద్దామని డిసైడ్ అయ్యి షాపింగ్ చేసాము. అండ్ కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. అక్కడ హోటల్లో అట్మాస్ఫియర్ బాగుందని. సో షాపింగ్లో అయితే ఫస్ట్ ఈ గిటార్ నాకు చూడగానే నచ్చింది. సో తెచ్చేసుకున్నాము గిటారు. బట్ మా ఇద్దరు ఎవరికైతే గిటార్ వాయించడం రాదు. సో అలా టైంపాస్ చేసాము. అండ్ నెక్స్ట్ డే అయితే మేము టెర్రస్ పైన వచ్చి ఈ వ్యూ చూసే లోప ఓ మై గాడ్, నా మైండ్ బ్లో అయిపోయింది. సో ఇది వచ్చి గంగా నది అనమాట. లాస్ట్ వరకు వెళ్తుంది. మా హోటల్ గంగా నదికి దగ్గరలో ఉంటుంది, ప్లస్ ఆల్ టెంపుల్స్కి దగ్గరలో ఉంటుంది. సో వ్యూ చూసేసిన తర్వాత మేమైతే టక్గా రెడీ చేసి ఒక మంచి కాఫీ తాగి ఒక ½ an hour టైం స్పెండ్ చేసాము. అండ్ తర్వాత ఫోటోషూట్ ఇట్లా షూట్స్ తీసుకుంటున్నాం. షూట్స్ అయిపోయిన తర్వాత టకటక అనేసి ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేసాము. అన్నీ ఆల్మోస్ట్ శివ టెంపుల్సే. ఈ టెంపుల్ వచ్చి నా ఫేవరెట్. ఈ టెంపుల్ వచ్చి లక్ష్మణ్ ఝూలాలో ఫేమస్ టెంపుల్. ఇది వచ్చి 10 floors దాకా ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క శివుడిని పెట్టుంటారు. మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో అయితే వస్తుంది ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క శివుని టెంపుల్స్. 10 floors ఎక్కుతూ ఉంటే నేనైతే అస్సలు అలసిపోలేదు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క టెంపుల్ శివుని విగ్రహం, ప్లస్ ఒక్కొక్క ఫ్లోర్ నుంచి కింద చూస్తూ ఉంటే ఆ వ్యూ రియల్లీ నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నింది. ఫ్లోర్లో ఒక్కొక్క శివుని దర్శనం చేసుకున్న తర్వాత అయితే టాప్ ఫ్లోర్కి వచ్చాము. టాప్ ఫ్లోర్కి వచ్చాక చాలా డివైన్ ఫీల్ ఉంది. అండ్ నెక్స్ట్ అయితే గంగా నది చూసుకున్నాము. గంగా నది చూసుకున్న తర్వాత గంగాజల్ కొంచెం తీసుకొని ఇస్కాన్కి అయితే బయలుదేరాము. సో అక్కడ దగ్గరలో ఉన్న అన్ని టెంపుల్స్ విజిట్ చేసాము. ఇస్కాన్ టెంపుల్ అంటేనే పాజిటివ్ వైబ్.
రిటర్న్ లక్ష్మణ్ ఝూలా నుంచి హరిద్వార్కి వెళ్ళే రూట్ కూడా మై గాడ్ వేరే లెవెల్ ఉంది. సో ఫైనల్గా అయితే హరిద్వార్కి వచ్చేసాము. ఇక్కడ ఫేమస్ ఏంటంటే శివునిది పెద్ద విగ్రహం ఉంటుంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆ విగ్రహం చూసాక నేనైతే అలానే 10 minutes చూస్తూ ఉండిపోయాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఒరిజినల్ రుద్రాక్ష ఉన్నాయి. అంటే వాళ్ళు మా ముందరే ఓపెన్ చేసి క్లీన్ చేసి ఇస్తారు. సో మేమైతే ఫస్ట్ హనీ తీసుకున్నాడు, అతనికి దోముఖ్ వచ్చింది. అండ్ నేను తీసుకున్నాను పంచముఖ్ వచ్చింది. ఇంకో 2 ఎక్స్ట్రాగా తీసుకున్నాము, త్రిముఖ్ అగైన్ దోముఖ్ తీసుకున్నాము. సో ఇది వచ్చి పంచముఖ్ అండ్ అదొచ్చి త్రిముఖ్, మిగతా ఆ 2 వచ్చి దోముఖ్. సో ట్రిప్ అయితే చాలా బాగా ఫినిష్ అయింది. శివ్ వైఫ్తోనే వెళ్ళి శివ్ వైఫ్తోనే వచ్చాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.